సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద పూజా క్రానికల్స్. సో ఈ షార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, నేను 7 వీక్స్ అనుకున్నాను శ్రీ సాయి దివ్య పూజ చేద్దామని. సో దాని యొక్క ప్రిపరేషన్స్ అనమాట. సో ఫస్ట్ నేను కిచడీ అనేది ప్రిపేర్ చేసుకున్నా, బికాస్ బాబా కిచడీ అంటే చాలా ఇష్టం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం అనేది మనకి పూజా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు పర్చేస్ చేసుకోండి, ఒక 10 రూపీస్ ఉంటుంది. సో మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ చాలా లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. నాకు కొంచెం ఇంగ్లీష్ కంఫర్టబుల్, సో నేను ఇంగ్లీష్ అనేది ప్రిఫర్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఒక వైట్ క్లాత్ వేసుకుని టర్మరిక్ వేసుకొని సోక్ చేయాలి ఒక 15 to 20 minutes. సోక్ అయిన తర్వాత క్లాత్ కొంచెం డ్రై చేయండి ఫ్యాన్ కింద, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సన్లో డ్రై చేసిన తర్వాత ఒక కాయిన్ వేసుకుని దాంట్లో కొంచెం బియ్యం వేసుకుని ముడుపు కట్టాలి. సో మీరు ముడుపు కట్టేటప్పుడు కంపల్సరీగా కోరిక అనుకుంటూ మనసులో ముడుపు అయితే కట్టండి, ఓకేనా. తర్వాత ముడుపు అనేది తీసుకెళ్ళి బాబాగారి పాదాల దగ్గర కంపల్సరీగా పెట్టండి, ఓకేనా. సో నేను ఈ కిచడీ ప్రిపరేషన్ అయిన తర్వాత పూజా మందిరం అనేది మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసరికి ఒక స్టూల్ ఒకటి పర్చేస్ చేశాను నేను, కనిపిస్తుంది మీకు. ఆ స్టూల్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకి బ్లింకిట్లో దొరికింది నాకైతే. మీరు కావాలంటే లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. చక్కగా స్టూల్ వేసుకుని నీట్గా వైట్ క్లాత్ వేసుకుని, ఫస్ట్ వైట్ క్లాత్ వేసే ముందు ముగ్గు వేసాను నేను. వైట్ క్లాత్ వేసుకొని కొంచెం బియ్యం అయితే వేసి, బాబాగారి విగ్రహం పక్కన ఖచ్చితంగా గణేశుడి ఫోటో అయితే కంపల్సరీగా ఉండాలి, ఓకేనా. మంచిగా అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకుని నేను బుక్ అనేది స్టార్ట్ చేశాను చదవడం. సో దాంట్లో ఏంటంటే మనకి 108 మంత్రాలు అనేవి ఉంటాయి ఫస్ట్. సో మనకేంటంటే 108 మంత్రాలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఫ్లవర్ పెటల్స్ అనేది ఆఫర్ చేయాలి. ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ పెటల్స్ కానీ, నేను ఫ్లవర్ పెటల్స్ అనేది ఆఫర్ చేశాను. సో 108 మంత్రాలు ఉంటాయి, చదువుతా మనం ఆఫర్ అయితే చేయాలి కంపల్సరీగా. సో తర్వాత దాంట్లో చాప్టర్స్ అనేవి ఉంటాయి. సో నేను మంత్రాలు చదివే ముందు దీపం అయితే ఫస్ట్ వెలిగించాను, తర్వాతనే మంత్రాలు చదివిన తర్వాత దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. సో ఆ చాప్టర్స్లో ఎట్లా దివ్య పూజ చేయడం వల్ల ఫలితాలు వచ్చేవనేది ఆ చాప్టర్స్లో ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, మంచిగా అంతా అయిపోయిన తర్వాత బాబాకి ప్రసాదం ఆఫర్ చేసి కొబ్బరికాయ అనేది కొట్టాను అనమాట. సో ఈ పూజా విధానం ఏంటంటే, మనకి ఫస్ట్ థర్స్డే స్టార్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ థర్స్డే ఫస్ట్ 2 థర్స్డేస్ అయితే కంపల్సరీగా చేయాలి. సో ఇఫ్ గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెక్ చేసుకోండి ప్రేయర్గా స్టార్ట్ చేసే ముందే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, ఇప్పుడు థర్స్డే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అట్లాగా అనమాట 7 వీక్స్. సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అదే మిస్టేక్ చేసా, సో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఇది. సో ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ అప్కమింగ్ షార్ట్స్లో మీరు నన్ను అడగండి. ఫాలో ఫర్ మోర్ కంటెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.